శరీరం ఏమైపోతుందో తెలియదు. ఇంచుమించు శరీరం అంతా చెమటలు పట్టేస్తాయి. శీతాకాలంలో చెమటలు పట్టేస్తాయి. చెమటలు పట్టేసి చాలా భయంకరంగా ఆ మందిరం అంతా గిరగిర తిరిగేస్తారా. తిరుగుతున్నటువంటి మా అమ్మగారు వచ్చారు, తమ్ముడోళ్ళు వచ్చారు, మా నాన్నగారు, ఎంతమంది పట్టుకున్నా కానీ నేను ఇంచుమించు ఒక అరగంట అలాగే ఇబ్బంది పడ్డాను. అరగంట తర్వాత మళ్ళీ అలాగ ఆగితే అప్పుడు నాకు ఆ నిశ్చనంలో ఆ నిద్రలో ఏం కనబడుతుందంటే ఎవరో ఒక పెద్ద ఆయన ఒక పెద్ద కర్రట్టుకు నుంచి గొర్రెలు మేపుకున్నటువంటి కర్రట్టుకు వచ్చి నాకు ఇచ్చాడన్నమాట. ఆ గొర్రెలు మేపో అన్నాడు. ఆ కర్ర తీసుకుని నేను వెళ్ళిపోవటం మొదలెట్టాను. కాసేపటికి నిద్ర పట్టింది. నిద్ర పెట్టిన కాసేపటికి లేచాను. లేచిన తరచి శరీరం అంతా కూడా చెమట పట్టేసి శరీరం అంతా దుమ్మైపోయి ఉంది. ఏమైందమ్మా అన్నాను. ఏం కాదులే పడుకో అన్నారు. పొద్దున్న లేచిన తర్వాత జరిగిందంతా చెప్పారు. ఆ జరిగింది చెప్పినప్పుడు నాకు అర్థమైంది, నేను పరిశుద్ధాత్మ శక్తిని చేత నింపబడ్డాను అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాను, మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత మనము కాల్చబడాలా. వాక్యంలో అంటాడు కదా, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. ఆయన ఎలా బాప్తిస్మం ఇస్తాడట? పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు. అగ్నితో బాప్తిస్మం ఇవ్వడం అంటే అగ్ని ఇలాగా కాగడంటే ఇచ్చి కాగడ కింద నడిపించడం అగ్ని బాప్తిస్మం కాదు. అగ్ని బాప్తిస్మం అనేటువంటిది మనుషుడు ఇచ్చేది కాదు, అది ప్రభువు మాత్రమే ఇచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి బాప్తిస్మము పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేటువంటిది పొందాలా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ నింపదలలోనికి వెళ్ళాలా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళాలా. ఎప్పుడైతే మనం ఆత్మ స్వాధీనంలోనికి వెళ్తామో, పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్తామో, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి వెళ్తామో, ఇక మన శరీరము, మన ఆలోచనలు, మన జీవన విధానం అంతా, ప్రాచీన స్వభావం అంతా పోయి మన స్వభావం అంతా నవీనపరచబడుతుంది. మనం ఇక నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. హల్లెలూయా. నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. ఇక ప్రాచీన స్వభావం మనలోనికి రాదుక. పాత కోపాలు, పాత ద్వేషాలు, పాత అసూయలు, పాత పిసినారితనం, పాత దోషాలు ఇవే మనలోనికి రావు. ఇక మనలోనికి నూతన స్వభావము, నూతన పురుషుడు, నూతన ఆలోచన, నూతన జ్ఞానము, నూతన జీవన విధానము, నూతనంగా ఆలోచించడం మనలోనికి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఇక అప్పటి నుంచి మనం ఏం చేస్తాం తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకున్నామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆత్మచేత నింపబడ్డామో, ఇక మన ఆలోచన మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచించే విధానం మారిపోతుంది, మనం మాట్లాడే మాట మారిపోతుంది, మన చూపు మారిపోతుంది, మనం నడిచే నడక మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మనం ఆలోచించే విధానం మారిపోతుంది, మనం మాట్లాడే మాట తీరు మారిపోతుంది, మనం ప్రవర్తించే ప్రవర్తన ప్రతిదల్లోనూ మార్పు కనబడుతుంది. మనం చూసిన ప్రతి ఒక్కరు వీళ్ళు ఏదో మార్పు వచ్చిందిరా అంటారా. హల్లెలూయా. అర్థమైందా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినవాడు జీవన విధానము, జీవన శైలి, జీవన విధానము, జీవన ఆలోచన, వాడి చూపు, వాడి ప్రవర్తన, వాడి నడక, వాడి పడక సమస్తమును మారిపోయి వాడు నవీన పరచబడి నవీన పురుషుడిగా, కొత్త స్వభావం కలిగిన వాడు, నవీన స్వభావం కలిగిన వాడిగా, నూతన పురుషుడిగా సమాజంలో బ్రతకడం మొదలెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కరు అంటాడు, ఒరే వీడిలో ఏదో మార్పు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఈరోజు మిమ్మల్ని ఎవడైనా చూసి వీళ్ళు మార్పు వచ్చిందిరా అన్నాడు ఎవడైనా? మీరందరూ, మనమందరం నీటి బాప్తిస్మం పొందిన వాళ్ళే కదా. మరి నీటి బాప్తిస్మం పొందినటువంటి మీలో ఏదైనా మార్పు వచ్చిందా? నీ భర్త అన్నాడని నీ ముఖం మీద ఎప్పుడైనా, అమ్మ నీవు చాలా మారిపోయాను మరి. హలో, ఎవడొద్దు, బయటోడొద్దు, పక్కోడొద్దు, ఊరు పక్కోడొద్దు, ఊర్లో వద్దు. నీ భర్త అన్నాడా, అమ్మ నీలో చాలా మార్పు కనబడుతుందని. మరి నీ భార్య అందా, అయ్యా నీలో చాలా మార్పు కనబడుతుందని. అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో మార్పు కనబడుతుంది అన్నప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలెట్టాడని అర్థం. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ వరాలు పనిచేయడం మొదలెట్టినట్టు అర్థం.
హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కృపా సన్నిధి, పరిశుద్ధాత్మ ఫలాలు నువ్వు ఫలిస్తున్నావని అర్థం. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావో ఆత్మ వరాలు ఫలించడం మొదలెడతాయి, ఆత్మ ఫలాలు ఫలించడం మొదలెడతావు. నువ్వు ఆత్మ ఫలాలతో ఫలించి మంచితనము, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, సంతోషము, దీర్ఘశాంతం ఇవన్నీ నీలోనికి వచ్చేస్తాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడు పరిశుద్ధాత్మలో జన్మించినవాడు, ఆత్మలో జన్మించినవాడు. ఆత్మ లేనివాడు చెప్పట్లేదా? ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు దేవుడు. ఆత్మ లేనివాడు నావాడు కాదని ఎందుకన్నాడు తెలుసా? ఆత్మ లేకుండగా, ఆత్మ బాప్తిస్మము పొందకుండగా మనము దేవుడి బిడ్డలుగా ఉండలే. హల్లెలూయా. నీటి బాప్తిస్మము పొందినంత మాత్రాన నీవు క్రైస్తవుడిగా పిలవబడచ్చేమో కానీ దేవుని బిడ్డగా పిలవబడలేవు. నీటి బాప్తిస్మం పొందినంత మాత్రం నువ్వు మందిరంలోకి రావచ్చేమో కానీ, మందిరం సంఘంలో సభ్యత్వం తీసుకోవచ్చేమో కానీ పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు రాయబడకపోవచ్చా. నేనంటున్నాను, నువ్వు నీటి బాప్తిస్మం తీసుకోవడంతో పాటు ఏ బాప్తిస్మాన్ని కూడా పొందాలా? చెప్పట్లేదు గట్టిగా. ఆత్మ బాప్తిస్మం నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ చేత నింపబడుదురుగాక, ఆత్మ చేత నడిపింపబడుదురుగాక, ఆత్మ చేత బలపరచబడుదురుగాక, ఆత్మ బాప్తిస్మం పొందుదురుగాక, ఆత్మ మహిమను చూచుదురుగాక, ఆత్మాభిషేకం పొందుకుదురుగాక, మీలో పరిశుద్ధాత్ముడు నివసించునుగాక. బిగ్గరగా బిగ్గరగా చప్పలు కొడుతూ సర్వోన్నతులైన దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. బిగ్గరగా 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 ప్రభువుని స్తుతిద్దాం. ఆత్మాభిషేకం కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నన్ను ఈ మాట చెప్పలేమంటే, ఆత్మను పొందుకున్నవాడు జీవన విధానం మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోద్ది అని నేర్చుకున్నాం. రైట్. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆత్మ బాప్తిస్మాన్ని పొందినవాడు, ఆత్మలో జన్మించినవాడు, ఆత్మలో పుట్టినవాడు, ఆత్మ బాప్తిస్మాన్ని పొందినవాడు ఎలా ఉంటాడట చెప్పాలి. హలో, ఎలాగా? గాలిలాగా, అంటే దెయ్యులాగా, వీచే గాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఎలా కొట్టాడు? వీచే గాలిలాగా కొట్టాడు. నేను అంటున్నాడు, వీచే గాలిని దేవుడు ఆత్మ, ఇక బాప్తిస్మం పొందిన వాడిని, ఆత్మ తినపబడిన వాడిని వీచే గాలికి ఎందుకు పోల్చాడు తెలుసా? వీచే గాలి గురించి ఒక మాట చెప్పాడు ఆయన. ఏడు తెలుసా? అది ఎక్కడికి తనకి ఇష్టం వచ్చిన చోటకు, హలో, వీచే గాలి ఎలా ఉంటుందట? ఇష్టం వచ్చిన చోటకు వెళ్తుందట. అంటే ఆత్మ బాప్తిస్మం పొందినవాడు, ఆత్మలో నింపబడినవాడు, ఆత్మతో నింపబడినవాడు, ఆత్మలో జన్మించినవాడు తనకి ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళగలడా. హల్లెలూయా. అర్థమైందా మీకు? నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటే నరకానికి వెళ్ళగల, పరలోకం వెళ్ళాలనుకుంటే, హలో, ఆత్మ బాప్తిస్మం పొందినవాడు తనకిష్టం వచ్చింది చేసుకోగలడా, తను అనుకున్నది చేయగలడా, తను అనుకున్నది సాధించగలడా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. ఇది మీకు అర్థమవడానికి ఒక మంచి మాట చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఒక మాట అన్నాడు, ఒక మాట కాదు, ఒకే మాటను 7 పర్యాయాలు 7 రకాలుగా మాట్లాడాడు. ఏడు తెలుసా? ఆయన దగ్గరికి వచ్చిన వారు అనేక మంది బాగుపడ్డారు. బాగుపడిన ప్రతి ఒక్కరితో ఆయన ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నేను. చెప్పట్లేదు, నీ విశ్వాసమే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను. రైట్. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేది, నీ విశ్వాసం నిన్ను బాగు చేసేది, నీ విశ్వాసం నిన్ను రక్షించింది అని చెప్పాడు. ఇప్పుడు బాగు చేసింది ఎవరు? మరి ఎవరు అంటున్నాడు ఆయన? హలో, అంటే దేవుణ్ణి, యేసుని దేవునికి అంగీకరించి, ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయన దగ్గరికి వచ్చిన వారిలో వాడు విశ్వసించాడు. ఏమని విశ్వసించాడు? నేను ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతానని, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతానని విశ్వసించి వచ్చిన వాడల్లా, నేను ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాను అని విశ్వసించి వచ్చిన వాడల్లా చెప్ప బాగుపడ్డాడు. విశ్వసించి వచ్చిన వాళ్ళ స్వస్థత పొందుకున్నాడు. విశ్వసించి వచ్చిన వాళ్ళ రక్షింపబడ్డాడు. నేను అంటున్నాను, ఆయన విశ్వాసం వచ్చి ఆత్మమూలముగా పుట్టినవాడు విశ్వసిస్తే చాలు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. నమ్మితే చాలు ఆశ్చర్యకారాలు జరుగుతాయి, నమ్మితే చాలు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు కదా, ఇదిగో నీవి కొండను చూచి ఇది పొమ్మనగానే అది అదో పోతదా? మార్కు సువార్త 11:20 అంటాడు, ఈ కొండను చూచి ఇక్కడ నుంచి పొమ్మని చెప్పగానే ఈ కొండ ఇక్కడ నుంచి పోయి సముద్రంలో. హల్లెలూయా. ఎవడు పట్టుకెళ్తాడు? ఎవడు పట్టుకెళ్తాడు? ఏమో, కానీ నేను విశ్వసించాను, నేను ఆజ్ఞాపించాను, నేను శాసించాను, అది జరుగుతుందంతే.
హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆత్మలో పుట్టిన వానికి దేవుడు శాసించే అధికారాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆత్మలో పుట్టిన వానికి అధికారాన్ని ఇచ్చేశాడు. ఎందుకు తెలుసా? ప్రభు అంటాడు కదా, ఆయన రాజులుగాను యాజకులుగాను మనలను ఆయన పిలుచుకున్నాడా. ఆమేన్. హల్లెలూయా. మీకు ఇంకో మాట చెప్తారు, మీకు మంచి మాట చెప్తారు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. నేను ఏది వచ్చునని బహుగా భయపడ్డానో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే. హల్లెలూయా. యోబు 3వ అధ్యాయంలో తన స్నేహితులతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని అంటున్నాడో తెలుసా? నేను ఏది వస్తాదని భయపడ్డాను. హలో, నేను ఏది వస్తుందని భయపడ్డాను అదే నీ మాట చెప్పరామండి. నిన్ను దేవుడు రక్షించి నిన్ను ఆత్మతో నింపి తన కృపతో నింపి నిన్ను బలపరిచింది నువ్వు భయపడతావని కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనకు దేవుడు భయముతో కూడి ఉన్న ఆత్మను ఇవ్వలేదు, పిరికి ఆత్మను ఇవ్వలేదు, పిరికితనాన్ని ఇవ్వలేదు. ఏమిచ్చాడట దేవుడు? ఇంద్రియ నిగ్రహము గల శక్తినే ఇచ్చాడట. అంటే నిగ్రహము కలిగిన బలాన్ని, బలము శక్తిని ఇచ్చాడట. ఆయన మనకు పిరికితనాన్ని ఇవ్వలేదు. యోబు భయపడ్డాడట. ఏం భయపడ్డాడు? నేను యథార్థంగా ఉంటున్నాను, నా మీదకి ఏ శాపం వస్తుందో, నేను యథార్థంగా ఉంటున్నాను, ఏ కోపం వచ్చుద్దో, ఏ కోపం వచ్చుద్దో, ఏమైపోద్దో అని భయపడుతూనే ఉన్నాడట. యోబు ఏది భయపడ్డాడో చెప్పట్లేదు, అదే వచ్చేది. ఇప్పుడు నువ్వు ఏది భయపడతావో అదే. నాకు రోగం వచ్చేద్దామో అనుకుంటే ఏమవుతుంది చెప్పట్లేదు. అమ్మా క్రిస్మస్ కదా, అందరూ గుప్పిళ్ళు ధరిస్తే క్రిస్మస్ బాగా జరుగుద్ది. దిక్కుమల్లోని నాకు ఎక్కడ వస్తా, దిక్కుమల్లోని నేను నీ బతుకంత చెప్పట్లేదు మీరు. దేవునికి స్తోత్రం. ఎందుకని? నేను ఎవడు దిక్కుమల్లో చేయలేదు, నీకు నువ్వే చేసుకున్నావు దిక్కుమల్లోని. దేవునికి స్తోత్రం. దరిద్రుడంటే ఏముందట, నాకు ఏమీ లేదు అనుకుంటానే. మీరు హల్లెలూయా. మా నాన్నమ్మ అదే పాడిదట, యెహోవా నా కాపరి, నాకేమీ లేకుండా పోయింది పాపం. దేవుడికి స్తోత్రం. చచ్చిపోయేటప్పుడు ఏమీ లేదు, ఇల్లు లేదు, ఓకలేదు, గొప్ప లేదు, గోల్డ్ లేదు, ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకురండి. నువ్వు ఏది భయపడ్డావో అదే నీ మీదకి వస్తుంది. నువ్వు ఏది ఊహించావో అదే నీకు జరుగుతాయి, ఏది ఆలోచించావో అదే జరుగుతాయి. అందుకని అంటే నువ్వు నీ నోరు జాగ్రత్తగా అదుపులో. హలో, ఎలాగా? నీ నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకో. నీకు ఏది పడితే అది నోట్లోకి రానవ్వక. నీ పిల్లల్ని ఏది పడితే తిట్టేవాక. ఎందుకంటే నువ్వేది అనుకుంటే చెప్పట్లేదు. ఎప్పుడైనా నన్ను తిట్టాలనుకుంటే ఏమని తిడతారా? మా భాస్కర్ అమెరికా వెళ్ళిపోనా అని చెప్తే తిట్టండి. చెప్పుడు చారాల నుంచి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను నేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లలు తిట్టాలనుకుంటే ఏమని తిట్టాలి? మా పిల్లలు కలెక్టర్ పనికి పోలే కలెక్టర్ అయిపోనా. అలా తిరిగితే కోపం తగ్గదు. చూశారు కదా, సఫీతేనే కోపం తగ్గుద్ది. హల్లెలూయా. నన్ను మాట చెప్పరామండి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, గాలి తనకిష్టమైన చోటికి విసిరినట్లుగా ఆత్మ మూలంగా పుట్టినవాడు ఉంటాడు. ఆత్మ మూలంగా పుట్టినవాడు ఏది శాసిస్తే అది జరుగుతుంది. నీ జీవితంలో స్వస్థతను శాసించావా, స్వస్థత జరుగుతుంది. నీ జీవితంలో రుణాలు పోవాలని శాసించావా, రుణాలు పోతాయి. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలనుకున్నావా, ఆశీర్వాదం కలుగుద్ది. నీ జీవితంలో ఆనందం కావాలనుకున్నావా, ఆనందం కలుగుద్ది. నీ జీవితంలో మారు మనసు కావాలనుకున్నావా, మారు మనసు కలుగుద్ది. నీ జీవితంలో ఆనందం కావాలనుకున్నావా, ఆనందం కలుగుద్ది. నీ జీవితంలో సంతోషం కావాలనుకున్నావా, సంతోషం కలుగుద్ది. నీ జీవితంలో కన్నీరు పోవాలనుకున్నావా, కన్నీరు పోతుంది. నీ జీవితంలో ఆశీర్వాదం ఆనందం కావాలనుకున్నావా, ఆనందం కలుగుద్ది. నీ జీవితంలో సమృద్ధి కలుగుద్ది. నీ జీవితంలో సంతోషం కలుగుద్ది. నీకు నెమ్మది కలుగుతుంది. నీ మీద ఉన్న ప్రతి దురత్వ శక్తులు పారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది ఆశిస్తే అదే జరుగుతుంది. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. నీ ఇల్లు సమృద్ధితో నింపబడాలని కోరుకుంటే సమృద్ధిగా దేవుడు నింపుతాడా. నీ ఇల్లు ఎప్పుడు ఆనందంగా కోలాహలంగా ఉండాలనుకుంటే దేవుడు నీ ఇంట్లో ఎప్పుడు సంతోషంగానే ఉంచుతాడా. రుణాలున్నాయా, అప్పులున్నాయా, నా యేసు నామములో నా అప్పులన్నీ పోవురుగా కనుకుంటే యేసు నామములో అప్పులన్నీ పోతాయి.
రోగం ఉందా, జబ్బు ఉందా, ఏసినాడు జబ్బు లేదు, గిబ్బు లేదు, పాదరగా అనుకోండి, దేవుడు నీ రోగం మాత్రం పోగొడతాడా? హల్లెలూయా. ఏదైనా సమస్యలు ఉన్నాయా, కుటుంబంలో కలతలు ఉన్నాయా, యేసునామములో ఉచ్చరించండి, కలతలు పోవునుగా, కానీ యేసునామములో కలతలన్నీ పోతాయి. హల్లెలూయా. నిన్ను ఏది ఆటంకపరుస్తుందో ఆ ఆటంకానికి వ్యతిరేకంగా ప్రయోగించండి, మీ మాట ఉచ్చరించండి, ఆశీర్వాదం ఉచ్చరించండి, శాపం పోయి ఆశీర్వాదం మీ మీదకి దిగి వస్తుంది. నమ్మిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడితే సముద్రాలు నింపబడతాయి, నువ్వు మాట్లాడితే సముద్రాలు 2 పాయలు అయిపోతాయి. నువ్వు మాట్లాడితే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. నీకు దేవుడు అద్భుతాలు శాసించే అధికారాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేస్తున్నావు? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? అసలు విషయం చెప్తారు అన్నట్టు. అసలు విషయం ఏంటంటే, అసలు నీకు శాసించే అధికారం ఉందా లేదా? ఎవడ కొంత శాసించే అధికారం? అది మొక్క ఎవడికి? ఆత్మమూలముగా జన్మించిన వారికి. ఇప్పుడు నువ్వు ఆత్మమూలంగా జన్మించావా? ఆత్మబాప్తిశాన్ని పొందావా? ఎప్పుడైనా నీలో ఆత్మ పనిచేసిందా? ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు నీలో పనిచేశాడా? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ వరాన్ని రుచి చూచావా? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డావా? ఎప్పుడైనా నీ జీవితంలో ఆత్మశక్తిని, ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి జీవించావా? ఎప్పుడైనా క్రీస్తు స్వరూపిలోనికి మార్చబడ్డావా? నీ ప్రాచీన స్వభావము మార్చబడిందా? నువ్వు ఎక్కడ కొట్టుబిట్లు ఆడుతున్నావు అంటే నీటి బాప్తీశానికని చెప్పట్లేదు, ఆత్మ బాప్తీశానికి మధ్యలో కొట్టుబిట్లు ఆడతాం. చాలే, అయిపోయింది, ఇక నేను టిక్కెట్ తీసేసుకున్నాను అనుకున్నాను. ఇట్స్ నాట్ ఓవర్. పరిశుద్ధాత్మలో నువ్వు పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితంలోనికి అడుగెట్టాలా? పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితంలోనికి వెళ్తే అందుకని దైవ భక్తి గొప్ప లాభ సాధనం. దేవునికి స్తోత్రం. గొప్ప ఎందుకు లాభ సాధనం తెలుసా? దైవ భక్తి కలిగిన ఆత్మపూర్ణుడైన వాడు ఏది శాసిస్తే చెప్పలేదా? అందుకే చెప్పరా, గుండె చచ్చిపోవలసాడు అంటే దేవుడు బ్రతికించాడంటే కారణం తెలుసా? ఎప్పుడు చెప్పేవారు, ఏయ్ నోర్మయ్యి, దేవునికి స్తోత్రం. నీకు ఇంకా పోవాలి 10 రోజులు ఉన్నాయి. నా బలహీనత నన్ను బాగు చేస్తూ దేవుడు నన్ను బాగు చేశాడు, నన్ను బాగు చేశాడు, నేను బాగుపడ్డానని చెప్పుకునేవాడు. ఎప్పుడు బలహీనని చెప్పుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పారు. ఎప్పుడైతే ఆశీర్వచనాన్ని శాసించానో దేవుడు ఆ యొక్క శాపమంతటిని తొలగించి ఆరోగ్యంతో నింపాడు. హల్లెలూయా. నేనంటే ఎప్పుడు కూడా మీ బిడ్డల మీద శాపవచనాలు ఉచ్చరించద్దు. ఎప్పుడు కూడా మీ భర్తల మీద శాపవచనాలు ఉచ్చరించద్దు. ఎప్పుడు కూడా మీ కుటుంబం మీద శాపవచనాలు ఉచ్చరించుకోవద్దు. ఎప్పుడు మేము కూడా మిమ్మల్ని మీరు దిగజారిన స్థితిలోనికి మాట్లాడుకోవద్దు. ఎప్పుడు కూడా ఆశీర్వచనాలే మాట్లాడుకుందురుగాక. హల్లెలూయా. మీ జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక, దీవెనకరంగా మార్చునుగాక, మీ కన్నీరు తుడుచునుగాక, మీరు శాసించింది జరుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అంటారు చాలామంది, అంటే నేను ఏదనుకుంటే అయిపోద్దా, అయితే నాకు 10 కేజీలు బంగారు, అదే ఇప్పుడు ఏమైనా అయిపోద్దా, రోజు నా ఇంటి ఎదురుకుండా ఆవిడ దోపచి ఇచ్చాను, ఏ సునావులో పని చచ్చిపోను కాక. మన ప్రార్థనలు ఎలాగే ఉంటాయి కదా, రోజు లేచి తిట్టే ఏ సునావులో నోరెడిపోగాక. నీకు విషయం చెప్తాను, ఆత్మ మూలముగా పుట్టిన వాని యొక్క కోరికలు ఎలా ఉండవు. హలో, ఆత్మ మూలంగా పుట్టిన వాని కోరికలు ఎలా ఉండవు. అందుకని యాకోబు రాసిన పత్రికలో అంటాడు, మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకదు. మీ ఉద్దేశాలు ఏవై ఉన్నాయో, దేవుడి చిత్తానుసారమైన ఉద్దేశాలు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దానిని నెరవేరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగుండా ఆవిడ తిట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆవిడ కొత్త ఇల్లు కొనుక్కుని కొద్దికి వెళ్ళిపోవాలి. ఆవిడ మీరు ఏం చేయాలి? ప్రభా ఈ మనిషికి కొత్త పెద్దిల్లు ఇచ్చేయాలని ప్రార్థన చేస్తే ఇంకెప్పుడు నీ దగ్గర కనబడితే కొత్త ఇంట్లోకి పోద్ది. హల్లెలూయా. కానీ మనం ఏం ప్రార్థన చేస్తాం? అలా ప్రార్థన వస్తుంది నా మొఖం ఏమవుతుంది? నూరెడు పోవాలి, చెయ్యడు పోవాలి. అందుకని నీ ప్రార్థనకి ఏం రావట్లేదంటే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమాట అంటున్నాను, శాసించే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు అనుకున్నది సాధించే అధికారాన్ని నీకు ఇచ్చాడు. అధికారాన్ని నీకు అప్పగించేశాడు దేవుడు. అధికారాన్ని నీకు అప్పగించేశాడు. నువ్వు అడుగు, నీకేది ఇష్టం అడుగు, అది నేను నీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అది పవర్ నీ దగ్గర ఉందంతే. మనకి ఏమీ తెలియదు. నా మొహం ఏమీ తెలియదు. నా మొహం కూడా తెలియదు. ఏం తెలుసు అంటే ఆదివారం రావటం, ఆదివారం ఉత్తరం కాబట్టి 10 రూపాయలు ఎట్టుకెళ్ళటం, కాసేపు కూర్చోవటం, కాసేపు నిద్ర అవటం,
పాత అయిపోయిన తర్వాత భోజనార్థం వెళ్ళిపోవటం, అమ్మయ్యా ఆదివారం అయిపోయింది అనుకోవడం తెలుసు. అంతేగాని అంతకు మించి వాక్యం ఏం చెప్పాడు, వాక్యంలో ఏముందో, వాక్యాన్ని అనుసరించి బతుకుదామా అనేది అసలు కాసేపే వింటారు వాక్యం కూడానే. అలా వెళ్ళేటప్పుడు ఆ 4 మెట్లు ఎన్నో ఉంటాయి నాకు. 4 మెట్లు తులుపుకోలేక చచ్చిపోతున్నాం మేము రోజు. దేవునికి ఎంత దులుపురు అక్కడే వాడదు దుమ్మంతా. దేవునికి స్తోత్రం. నేను ఆత్మ వలన పుట్టాలి, ఆత్మ వలన జన్మించాలి. ఆత్మ వలన జన్మించాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యములకు విధేయుడు అవ్వాలి, వాక్య శక్తి చేత నింపబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం మొదలెడతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం మొదలెట్టాడో నువ్వు మాట్లాడింది శాసనం. హల్లెలూయా. ఏమన్నా అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం మొదలెడితే నువ్వు మాట్లాడింది శాసనం. అది హల్లెలూయా. నువ్వు మాట్లాడింది శాసనం. నువ్వు ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంకా రోగాలతోనూ, బలహీనతలతోనూ, శోధనలతోనూ, కలవరాలతోనూ, సమాధానం లేమితోనూ, భయాలతో ఉన్నారేమో. ఈరోజే దేవుడు మీకు ఇచ్చిన శక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ జీవితంలో ఆశీర్వచనాలు పలకండి. దేవుడు మిమ్మల్ని బలమైన ఆశీర్వాదకర్తలుగా మారుస్తాడు. మీ రుణాలు తీర్చబడతాయి, మీ సమస్యలు పోతాయి, సమాధానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, కన్నీరు తొడబడుతుంది, సమృద్ధి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, బలం కలుగుతుంది. హల్లెలూయా. దగ్గరగా చాపలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప శక్తి దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇక ఎంత దగ్గర ఉన్నావేమో, నీటి బాప్తిసాన్ని పొంది ఆగిపోయావేమో. నువ్వు ఎక్కవలసిన మెట్లు ఇంకా ఉన్నాయి. క్రీస్తులోనికి ఇక పరిపక్వత చెందవలసిన కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు నీటి బాప్తిసాన్ని పొందావు, ఆత్మ బాప్తిసాన్ని పొందలేకపోయావు, ఆత్మతో నింపబడలేకపోయావు, ఆత్మతో బలపరచబడలేకపోయావు, ఆత్మకు నీ హృదయాన్ని ఇవ్వలేకపోయావు, పరిశుద్ధాత్మతో బలపరచబడలేకపోతున్నావు, ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళలేకపోతున్నావు. ఈరోజు ప్రభువా నీ ఆత్మ స్వాధీనంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా, నీ ఆత్మ బలమును మాకు దయచేయండి ప్రభువా అని ప్రభువుని స్తుతించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడును కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గరుడు వగు దేవాన్ని ఇచ్చుటకు తండ్రి మీకే స్తోత్రం. అయా యువతని మా జీవితాల్లో నీ కృప చేత మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి, నీ అద్భుత కార్యాలు మా పట్ల జరిగించండి. అయా మీరు మాకు ఇచ్చిన శక్తి, సమర్థత మేము తెలుసుకోలేకుండా ఉన్నాం ప్రభువా. నాయన నీ శక్తిని, నీ సామర్థ్యతను మేము తెలుసుకుని నిన్ను స్తుతించి నీకు బిడ్డలుగా ఎదుగునట్లు సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు గన్నామను బట్టి ఇప్పుడు స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో
మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.